నమస్కారం అండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్లు పెట్టండి. ఈ ఛానల్ ద్వారా తాను జరగబోయే తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు సీఎం కాబోతున్నాడని ముందుగానే చెప్పాము. మరి సర్వేలు చేసే ఆరామస్థాను, కేకేఆర్ ఇలా ఎన్నో సర్వే సంస్థలు చెప్పినవి, సిద్ధాంతులు చెప్పినవి, స్వామీజీలు చెప్పినవే జరగట్లేదు. మేము చెప్పిన 4 ఎలక్షన్ ముందు మేము చెప్పిన 4 తమిళనాడు, అస్సోము, కేరళ, పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్లో ఆ 4 3 జరిగినాయి. ఆ ఒక్కటి కూడా కొన్ని కారణాల వల్ల, అది కూడా బీజేపీ అయితే అధికారంలోకి రాదని మేము చెప్పలేదు. 100% టీఎంసీ, 1% బీజేపీ అని చెప్పాము. దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి జరిగిన తమిళనాడు ఎలక్షన్లో విజయ్ గారు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ విజయ్ గారు 234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడులో ఆయన తిరిగింది 36 నియోజకవర్గాలే. అంటే ఇంకా చూడండి, అంటే ఇంకా 36 నియోజకవర్గాలు అంటే 198 నియోజకవర్గాలు అసలు ఆయన తిరగల. కానీ ఆయన మాటలను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సందేశాన్ని, ఆయన రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న దాన్ని గమనించి మిగతా తిరిగిన 36 నియోజకవర్గాలు అయినా కూడా మిగతా 198 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు దాన్ని అందిపుచ్చుకున్నారు. రోహిణి ఛానల్ ద్వారా మేము చెప్పిన ఈ ముందుగానే చెప్పాం కాబట్టి ఇవి చాలామంది పెద్ద పెద్ద సంస్థలు, మీడియాలు పెద్ద పెద్ద సర్వేలే విజయ్ గారికి 5 నుంచి 3 వస్తాయి, 3 నుంచి 5 వస్తాయి, 10 నుంచి 20 వస్తాయని చెప్పారు. మేము మాత్రం కాబోయే సీఎం ఖచ్చితంగా తమిళనాడు సీఎం విజయ్ గారు కంగ్రాచులేషన్స్ అని వీడియో కూడా పెట్టాము. మార్చి నెల నుంచి అవుతున్నాము. ఇప్పుడు ఖచ్చితంగా విజయ్ గారు సీఎం కాబోతున్నారు. ఆయన మెజారిటీ వైపు దూసుకొని వెళుతున్నారు.